అందరికీ షలో ప్రార్థన. పరిశుద్ధాత్మ కలిగిన తండ్రి, పరలోకపు మన్నా కలిగిన తండ్రి, మన్నాను ఇచ్చిన తండ్రి, పాపముల పరిహారి, పరాక్రమశాలి, పరమమందున్న తండ్రి, పోషించు ఎలోహిం, పాపుల పాలిట పావనుడ, పావనమూర్తి, పరమునకు అధిపతి, ప్రశస్తమైన రాజా, పరమ వైద్యుడ, పశువుల పాకలో పుట్టినటువంటి అదోనాయ్, పరాకృతుండ, పరమాత్ముండ, పాప శాపములు బాపిన అదోనాయ్, ప్రాణదానము చేసిన అదోనాయ్, పాపరహితుడ, ప్రభువైన అదోనాయ్, ప్రాణేశ్వర, ప్రప్రథముడ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించే మనస్సులను మాకు అనుగ్రహించి అనుకూల సమయాన్ని మాకు ఇచ్చినట్టు విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ధ్యానించిన వాక్యము మేము మా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారముగా వాక్యం ప్రకారముగా మేము నడిచినట్లుగా మమ్మల్ని మాకు సహాయం చేసి నడిపించమని ఈ మా మనలో ఉన్న రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో దావీదు పురములో తానుండటానికి ఇల్లు కట్టుకొని అదోనేవారి మందసమును ఉంచటానికి గుడారమును కూడా నిర్మించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ఆ తర్వాత లేవీయులను ఏర్పాటు చేశాడు. దేనికంటే ఆ మందసాన్ని తీసుకురావటానికి లేవీయులను ఏర్పాటు చేశారు. ఎక్కడికంటే సిద్ధపరిచిన స్థలానికి తీసుకురావటానికి అందరినీ కూడా ఇజ్రాయేలీలందరినీ కూడా ఏకం చేసినట్లుగా సమకూర్చినట్లుగా చూస్తూ ఉన్నాం. యాజకులైన సాదోకు, అబ్యాతారు, లేవీయులైన ఉరియలు, ఆషాయ, యోవేలు, షమ్మయ, ఎలియేలు, అమ్మినాదాబు వీరందరినీ పిలిపించి ఎలోహిం విధిని బట్టి విచారణ జరగకుండా చేత మనకు ఇప్పటివరకు కూడా వినాశనము అనేది మనకు కలుగుతూ వస్తూ ఉన్నది. కాబట్టి ఆ మందసాన్ని తీసుకొని వచ్చి అదోనాయ్ వారి వద్ద విచారణ చేస్తే మాకు ఎలాంటి కీడు మనకు సంభవించదు అనే ఉద్దేశాన్ని వెల్లబరిచినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనము గమనించగలము. అయితే అది ఆ మందసాన్ని తీసుకురావడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు లేవీయులకు. ఆ లేవీయులు ఎవరంటే హేమాను, ఆసాపు, ఏతాను, జకర్యా, బేను, యజియేలు, షెమీరు, మోతు, యహియేలు, ఉన్ని, ఎలియాబు, బెనాయ, మయషయ, మత్తిత్య, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఒబేదెదోము, యెహీయేలు వీరందరూ కూడా ఆ మందసము మోస్తూ వస్తూ ఉన్నప్పుడు వీరందరూ కూడా పాఠకులుగా, గాయకులుగా ఉండి పాటలు పాడేవారిగా వీరిని నియమించినట్లుగా మనము ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.